ప్రార్థన గదిలోనికి వెళ్ళేటప్పుడు మనకున్న ఆలోచనలు, తలంపులు, మనకున్న పనులు, వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టేయాలి. ఇటువంటి తొందరపాటు లేకుండా దేవుని యొక్క ప్రసన్నతను మనము అనుభవించాలి. ఆత్మ చెప్పు సంగతులను ఆలకించువారుగా మనం ఉండాలి. మనం అర్థం చేసుకోవడానికి చిన్న ఉదాహరణ. వాహనాల మీద మనము వెళ్తున్నప్పుడు మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు ఎంత బిజీగా మనము ప్రయాణాలు కొనసాగిస్తున్నా, రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఉన్న పలంగా ఎంత అర్జెంట్ పనులు మనకున్నా ఉన్న పలంగా మనం ఆగిపోతాం. అదేవిధంగా ప్రార్థించడానికి మనము వెళ్ళేటప్పుడు కూడా ఎంత బిజీ పనులు మనకు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ఉన్న పలంగా ప్రక్కన పెట్టి దేవునితో మాట్లాడగలిగితే దేవుని యొక్క బలమైన కార్యాలు మనం చూడగలుగుతాం.